స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సాజిద్. ప్రస్తుతం మనం ఆర్మూర్ పట్టణంలో ఉన్నాము. గత 9 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ఈరోజు శోభయాత్రకు వెళ్ళనున్నాడు. అదే నేపథ్యంలో ఈరోజు పట్టణమంతా పండుగ వాతావరణంగా ఉంది. ప్రతి వీధి ప్రతి కోన గణపయ్య విగ్రహాలతో, లైటింగ్లతో, సంగీత బృందాలతో కలకలలాడుతుంది. అలరించబడ్డ మండపాలు, భక్తుల ఉత్సాహం, యువత ఉల్లాసం చూస్తుంటే ఇవన్నీ కలిసినప్పుడే ఇది కేవలం ఒక శోభయాత్ర కాదు, మన సాంప్రదాయాలకు, మన సామాజిక ఐక్యతకు ప్రతిబింబంగా కనిపిస్తుంది. గత 9 రోజులుగా తీరొక్క నైవేద్యాలతో పూజలు అందించిన భక్తుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మరి వారి మాటల్లో విందాం. ఆర్మూర్ పట్టణంలో గత 11 రోజుల నుంచి వినాయక నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజలు అందుకున్నటువంటి విఘ్న వినాయకుడు ఈ రోజు 11వ రోజు ఎంతో ప్రశాంతతగా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది. ఎందుకోసమంటే హిందూ సాంప్రదాయ ప్రకారము హిందువులకు మొట్టమొదటి పండుగ ఈ యొక్క వినాయక పండుగ కనుక భక్తులందరూ ఎంతో ప్రశాంతంగా 11 రోజులు నిత్య పూజలు అందుకున్నటువంటి వినాయకుడు ఈ రోజు నిమజ్జన కార్యక్రమానికి వెళ్తూ ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చేసి ఈ నిమజ్జనంలో విక్షేపిస్తూ ఉన్నారు. దీనికి పూర్తి స్థాయిలో పత్రికా సోదరులు గాని, పోలీసు వారు గాని మాకు సహకరిస్తూ ప్రజలందరికీ కూడా ఈ యొక్క విఘ్న వినాయకుడి నిమజ్జన కార్యక్రమానికి సహకరిస్తున్న వీరందరికీ హిందువుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఎంతో ప్రశాంతంగా ఆర్మూర్ లో అన్ని రకాలుగా ప్రశాంతంగా జరుగుతూ ఉంది కనుక అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ వినాయక చవితి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందరూ కూడా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి గత 9 రోజులు, కొన్ని చోట్ల 11 రోజులు కూడా వినాయకుని పూజా కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. అందరూ కూడా యువకులు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా వినాయక పూజ అనేటువంటిది చాలా భక్తి శ్రద్ధలతో, అత్యంతమైనటువంటి నియమ నిష్టలతో నిర్వహించుకోవడం జరిగింది. ఈసారి ముఖ్యంగా గమనించినట్లయితే చాలా పద్ధతిగా, అంటే హిందూ సాంప్రదాయ పద్ధతిలో మన వినాయకుని యొక్క కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అవన్నీ నిర్వహించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆర్మూర్లో గమనించినట్లయితే చాలా చోట్ల కూడా వినాయక విగ్రహాలు అవి చిన్నవైనప్పటికీ కూడా కాస్త వెరైటీగా ఉన్నటువంటి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే చాలా సంప్రదాయమైనటువంటి పద్ధతులను పాటిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనేటువంటి జరిగింది.